హాయ్ అండి. మనం ఇప్పుడు రైస్ అండ్ చపాతీలో వేసుకునే ఆలు కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను అక్కడ ప్లేట్లో చూపించినట్టుగా 2 ఉల్లిపాయలని, ఒక బంగాళదుంపని, 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇలాగ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత మనం క్యూబ్స్లో కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలను కూడా వేయించి ఇలాగ సిమ్లో పెట్టి వేయించాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తుంది. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేయాలి. వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి వాటిని అలా మగ్గనివ్వాలి. మాకు బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకుని నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని వాటిని ఇప్పుడు మనం హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించాలన్నమాట. ఈలోపు మనం గరం మసాలా నేను మిక్సీలో వేసి తయారు చేసుకున్నాను. దాంట్లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు ఇవి వేసుకుని సనికేల్లో పచ్చి మసాలా నూరుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. లాస్ట్లో మనం ఈ మిక్చర్ని యాడ్ చేసుకుని వాటర్ని దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత దింపేసుకోవడమే. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఫైనల్లీ మన ఆలు కర్రీ రెడీ అండి.